అందరికీ నమస్కారం। ఈ రోజు మన ఛానల్లో ఈ 2025 సంవత్సరంలో వసంత పంచమి ఎప్పుడు వచ్చింది, అది ఫిబ్రవరి 2న లేదా 3న ఎప్పుడు అని తేదీ, తిథి, వారం, నక్షత్రం ఏమిటో, అలాగే సరస్వతీ దేవి పూజ సమయం ఏమిటో, ఈ రోజు అక్షరాభ్యాసం ముహూర్త సమయం ఏమిటో, అలాగే ఈ రోజు చేయవలసిన దానం, నైవేద్యం, పఠించవలసిన శ్లోకం ఏమిటో పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం। ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను। అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు। ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం। హిందూ మాసాల ప్రకారం మాఘమాసం చాలా పవిత్రమైంది। మాఘశుద్ధ పంచమి నాడు వసంత పంచమిని జరుపుకుంటాం। దీనికి శ్రీ పంచమి అని, మదన పంచమి అని, వసంతోత్సవం అని పేర్లు। విద్యకు అధిదేవత, జ్ఞానప్రదాయిని అయిన శ్రీ సరస్వతీ దేవిని స్మరించి పూజించే రోజే ఈ శ్రీ పంచమి। మాఘశుద్ధ పంచమిని శ్రీ సరస్వతీ దేవి జన్మదినంగా భావిస్తారు। యావత్ భారతావనిలో ప్రజలంతా ఆ తల్లి కటాక్షం కోసం పూజలు జరిపే పర్వదినమే ఈ వసంత పంచమి। మాఘశుద్ధ పంచమి నాడు ప్రాతకాలంలో సరస్వతీ దేవిని అర్చించి విద్యారంభం చేయాలని శాస్త్రవచనం। ఈ రోజునే క్షీరసాగర మదన సందర్భంగా మహాలక్ష్మి ఆవిర్భవించిన కారణంగా శ్రీ పంచమిగా పేర్కొనడంతో ఈరోజు మహాగణపతిని, శ్రీలక్ష్మిని, శ్రీ సరస్వతిని షోడశోపచారాలతో పూజించాలని, శ్రీ సరస్వతీదేవి ప్రతిమతో పాటు జ్ఞానానికి ప్రతీకలైన పుస్తకాలను, లేఖనులను పూజాపీఠంపై ఉంచి అర్చించాలి। శ్రీ సరస్వతీదేవిని తెల్లని పూలతో, సుగంధ ద్రవ్యాలతో, చందనంతో అర్చించి తెల్లని వస్త్రాన్ని సమర్పించాలి। అనంతరం పిల్లలకు అక్షరాభ్యాసం జరిపిస్తే ఆ తల్లి కరుణాకటాక్షాల వల్ల అపారమైన జ్ఞానం లభించి నిరాటంకంగా విద్యాభివృద్ధి జరుగుతుందని విశ్వాసం। ఈ 2025 సంవత్సరంలో వసంత పంచమి ఎప్పుడు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం। స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం మాఘమాసం శిశిర ఋతువు శుక్లపక్షం పంచమి తిథి ఫిబ్రవరి 2, 2025 ఆదివారం మధ్యాహ్నం 12:30 ప్రారంభమై ఫిబ్రవరి 3 సోమవారం ఉదయం 10:15 వరకు పంచమి తిథి అనేది ఉన్నదండి। హిందూ పంచాంగం ప్రకారం సూర్యోదయానికి ముందు ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజు ఆ తిథిగా పరిగణిస్తాం కాబట్టి 2025 సంవత్సరంలో వసంత పంచమి పండుగ ఫిబ్రవరి 3, 2025 సోమవారం రోజు జరుపుకోనున్నాము। ఈ రోజు నక్షత్రం రేవతి నక్షత్రం రాత్రి 2:36 ఉందండి। తదుపరి అశ్విని నక్షత్రం। ఈరోజు పూజా సమయం అనేది ఫిబ్రవరి 3, 2025 సోమవారం ఉదయం 3:30 నుండి 10:30 లోపు పూజ అనేది ప్రారంభించుకోవచ్చండి। వసంత పంచమి రోజు పిల్లలకు అక్షరాభ్యాసం ఏ సమయంలో అయినా చేసుకోవచ్చండి। రాహుకాలం, యమగండం, వర్జం, దుర్ముహూర్తం లాంటివి చూడాల్సిన అవసరం లేదు। వసంత పంచమి రోజు ఏ సమయంలోనైనా చేసుకోవడం శుభప్రదం అండి। పంచమి తిథిలోనే చేసుకోవాలి అనుకునేవారు పంచమి తిథి వెళ్ళే లోపుగా అంటే ఉదయం 10 గంటల లోపుగా అక్షరాభ్యాసం పూర్తి చేసుకుంటే మంచిదండి। ఈరోజు తప్పక పఠించాల్సిన శ్లోకం యా దేవి సర్వభూతేషు విద్యారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అనే ఈ శ్లోకాన్ని తప్పక పఠిస్తే చాలా మంచిదండి। ఈరోజు సరస్వతీదేవిని తెల్లని పుష్పాలతో పూజించి అమ్మవారిని శ్వేత అంటే తెల్లని లేదా పసుపు రంగు వస్త్రాలతో అలంకరించాలి। ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా తెల్లని రంగులో ఉన్న క్షీరాన్నం వండి నేతితో చేసిన పిండి వంటలు, చెరకు, అరటి పండ్లు, నారికేలాన్ని నివేదించాలి। అలాగే పిల్లలతో పుస్తకాలను, పెన్నులను, పలకలను దానంగా ఇప్పించాలి। విద్యాదానం జ్ఞానదానమేనని అన్నదానం తర్వాత దీనికే ప్రాముఖ్యత ఉందంటారు। శాంతమూర్తి అయిన సరస్వతీదేవి ఒక చేత వీణ, మరో చేత పుస్తకం, జపమాల, అభయముద్రను ధరించి ఉంటుంది। ఈ రూపం విద్య, జ్ఞాన, బుద్ధులకు ప్రతీక। ఆమె కరుణతోనే విద్యాప్రాప్తి, జ్ఞానప్రాప్తి దక్కుతుందని పండితులు చెప్తున్నారు। ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను। ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్। అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి। మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।